Hi dear JEE students and parents, welcome back to my channel JEE entrance. JEE మెయిన్ స్టూడెంట్స్ ఇప్పుడు JEE మెయిన్ ఏప్రిల్ మరి ఆల్రెడీ ఏప్రిల్ వచ్చేసిందమ్మా. మరి JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ కూడా వచ్చేసింది. అదేవిధంగా JEE జనవరికి సంబంధించి మెయిన్కి సంబంధించిన కూడా ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ కూడా మనకి దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనము JEE అడ్వాన్సు మరి అదేవిధంగా JEE ఏప్రిల్ సెషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఒకసారి చూసేద్దాం. కంబైన్డ్ ప్రిపరేషన్ JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ 2, అదేవిధంగా JEE అడ్వాన్స్డ్ 2026 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి JEE అడ్వాన్స్డ్ 17వ తారీఖున ఎగ్జామ్ ఉంది. 17 మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఉంది. దీనికి టైం ఉండదు, ఎందుకంటే మళ్ళీ JEE మెయిన్ ఏప్రిల్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అది అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వడం టైం సరిపోదు. ఈలోపు కొద్దిగా మీరు బ్రిడ్జ్ కోర్స్ లాగా స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఏ విధంగా మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి ఒకసారి మనము డ్యూయల్ ట్రాక్ అంటారు దీన్ని. టు ఎక్సెల్ బోత్ JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ అడ్వాన్స్ 20 యూ నీడ్ డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజీని అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ సెషన్ అబౌట్ స్పీడ్ అండ్ ప్రెసిషన్, ఎందుకంటే ఆల్రెడీ కూడా జనవరి సెషన్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఏప్రిల్లో మనం ఎక్కువగా రివిజన్ చేసుకోవాలి. రివిజను స్పీడ్గా ఉండాలి. ప్రెసిషన్ అంటే తెలుసు కదా, యాక్యురసీ కరెక్ట్గా ఉండాలి. మరి బుల్లెట్ దిగితే వెళ్ళిపోవాలి, అట్లా ప్రెసిషన్గా ఉండాలి. వైల్ అడ్వాన్స్డ్ ఈజ్ అబౌట్ డెప్త్ అండ్ మల్టీ కాన్సెప్ట్ అప్లికేషన్. సిన్స్ ఇట్ ఈస్ కరెంట్లీ February 2020 యు ఆర్ ఇన్ ద గోల్డ్ విండో బిట్వీన్ జనవరి అండ్ ఏప్రిల్ సెషన్లో గోల్డ్ విండో. హీర్ ఈజ్ యువర్ ఇంటిగ్రేటెడ్, రెండు కలిపి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. మనం చూసినట్టయితే ఇక్కడ స్ట్రాటజిక్ టైం లైను February, March. JEE మెయిన్ పాలిష్ ఇక్కడ ఏంటంటే రెండు చూడాలి మీరు. JEE మెయిన్ పాలిష్ జస్ట్ రివిజన్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ సెక్యూర్ 99% అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2 to 9 మనకేంటంటే JEE మెయిన్ సెషన్ 2 అయితే ఎగ్జామినేషన్ అయితే జరిగింది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో. మీరు అడ్వాన్స్కి సంబంధించింది ఏవి చదవకూడదు, ఓన్లీ JEE మెయిన్ చదువుకుంటే సరిపోయింది. ఎగ్జిక్యూట్ విత్ స్పీడు 100% యాక్యురసీతో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఏం చేయాలి, విత్ స్పీడు 100% కరెక్ట్గా ఉండాలి, ప్రెసిషన్గా ఉండాలి. తర్వాత మిడ్ ఏప్రిల్ ఇంటెన్సివ్ JEE అడ్వాన్స్కి వచ్చేసిండమ్మా. సాల్వ్ మల్టీ కాన్సెప్ట్ అండ్ సబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. లేట్ May 2026 అంటే మనకి 17వ తారీఖున ఎగ్జామ్ ఉంది కదా, మరి May 10వ తారీఖుని 11, 12, 13, 14 ఆ వీక్లో మీరు మెంటల్ స్టామినా అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటే మంచి. మెయిన్ స్టెప్ 1 డ్యూయల్ ట్రాక్ని ఎట్లా అమలు చేయాలి. నవ్ అంటిల్ ఏప్రిల్. డోంట్ స్టాప్ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ఎంటైర్లీ ఫర్ ద ఏప్రిల్ మే. ఇన్స్టెడ్ యూజ్ 70/30 టైం. మీరు ఇప్పుడు 100%లో మీరు ఏం చేయాలి, 70% ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వాలి. 70%, 30% వచ్చేసి JEE అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వ. JEE మెయిన్ వచ్చేసి స్పీడ్ ఫ్యాక్ట్ ఫోకస్ ఆన్ NCERT స్పెసిఫిక్ టాపిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయోమాలిక్యులర్స్ కానీ, సెమీకండక్టర్ కానీ, హై స్పీడ్. ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ చదివి ఉంటారు, ఇదేం కొత్త ఏం కాదు. JEE మెయిన్ ఇప్పుడు స్టార్ట్ ఏం చేయటం, ఆల్రెడీ మీరు రివిజనే 30% అడ్వాన్స్గా వెళ్ళాలి. స్పీడ్ 2 hours డైలీ, సింగిల్ కరెక్ట్ బట్ టఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఇరాడ్, ఫిజిక్స్, MS చౌహాను, కొన్ని బుక్స్ ఉండే ఫిజిక్స్ చౌహాను టు కీప్ యువర్ అనలిటికల్ బ్రెయిన్ షార్ప్గా ఉండేది. 30% చదువుకుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏప్రిల్లో JEE మెయిన్ సెకండ్ సెషన్ అయ్యే వరకు కూడా 30% JEE అడ్వాన్స్ మీద చదువుకుంటే సరిపోతుంది. 70% అది పెట్టుకోండి. తర్వాత సబ్జెక్ట్ స్పెసిఫిక్ టు ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్, ఫిజిక్స్ ఫర్ మెయిన్ మెమరైజ్ ఆల్ ఫార్ములాస్, మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అడ్వాన్స్డ్ ఫోకస్ ఆన్ మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్ వేర్ మల్టిపుల్ కాన్సెప్ట్ లైక్ టార్క్, ఎనర్జీ, ఇండక్షన్ ఆర్ మర్జ్డ్. కెమిస్ట్రీ NCERT ఈజ్ యువర్ బైబుల్ ఫర్ ద ఏప్రిల్ మెయిన్. ఫర్ అడ్వాన్స్డ్ NCERT అనేది బైబుల్. ఫర్ అడ్వాన్స్డ్ డైవ్ ఇన్ టు ద మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, థర్మోడైనమిక్స్ బిహైండ్ ద ఫిజికల్. నెక్స్ట్ ఏంటంటే మనకు మ్యాథమెటిక్స్ మెయిన్లో ఏంటంటే JEE
మెయిన్లో ఏప్రిల్ సెషన్లో మ్యాథమెటిక్స్ మెయిన్ ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్ క్యాలిక్యులేటివ్ ప్రాక్టీజింగ్ 25 క్వశ్చన్స్ ఇన్ 60 minutes. 25 క్వశ్చన్స్ని మనం 60 minutesలో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ అడ్వాన్స్డ్ ఫోకస్ ఆన్ వెక్టర్ 3D క్యాలిక్యులస్ యాజ్ దే కెన్ క్యారీ హై వెయిటేజ్ మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ స్టెప్ 2 వచ్చేసి మాక్ స్ట్రాటజీ. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్టెప్ 1 ద వే యూ అటెంప్ట్ ఏ మాక్ టెస్ట్ డిటర్మైన్ యువర్ ఫైనల్ ర్యాంక్. మాక్ మెయిన్ మార్క్స్ 2 per week, వారానికి 2 మార్కులు అయితే చూసుకోవాలి. దేర్ స్ప్రింట్స్, ట్రీట్ దీస్ యాజ్ స్ప్రింట్స్ అజైల్ ఫార్ములా ఎయిమ్ ఫర్ 220 మార్క్స్. మనకి ఏప్రిల్ సెషన్లో 220 మార్క్స్ వస్తే మీకు 99 రావడం గ్యారంటీ. ఫోకస్ ఆన్ ఎలిమినేటింగ్ సిల్లీ మిస్టేక్స్. చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మనిషి అన్న తర్వాత సిల్లీ మిస్టేక్ చేయని వాడు ఎవడూ లేడమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నేను సిల్లీ మిస్టేక్ చేస్తాను, నేను కూడా చేస్తాను, అందరూ చేస్తారు సిల్లీ. అందుకని ప్రాక్టీస్ చేయటం వల్ల ఏంటంటే ఆ సిల్లీ మిస్టేక్స్ పోతాయి మీకు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అడ్వాన్స్ మార్క్ మెయిన్ మార్క్స్ రాయండి. అడ్వాన్స్ మార్క్ 1 for 10 days, 10 రోజులకు ఒక మార్క్ టెస్ట్ రాయండి. దీనికే మెయిన్ ఏమో 2 మార్కులు రాయండి వారానికి. ఇక్కడ 10 రోజులకు ఒక మార్క్ రాయండి. ట్రీట్ దీస్ యాజ్ ఏ మ్యారథాన్. ఫోకస్ ఆన్ క్వశ్చన్ సెలెక్షన్ ఇన్ అడ్వాన్స్ నోయింగ్ విచ్ క్వశ్చన్ టు స్కిప్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ యాజ్ నోయింగ్ విచ్ వన్ టు సాల్వ్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎర్రర్ లాగ్ మెయింటైన్ మిస్టేక్ బుక్ ఇఫ్ యూ గెట్ ఏ క్వశ్చన్ రాంగ్, categorize సిల్లీ మిస్టేక్, కాన్సెప్టువల్ గ్యాప్ అండ్ టైం ప్రెషర్. మరి స్టెప్ 3 వచ్చేసి హై వెయిటేజ్ ఇంటిగ్రేషన్. ఫోకస్ ఆన్ ద కామన్ హై ఈల్డ్ టాపిక్స్. ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్లోకి మీరు వెళ్ళండి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇది జేఈ మెయిన్ మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, హీట్, థర్మో. కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపోనెంట్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్. మ్యాథమెటిక్స్లో డెఫినెట్ ఇంటిగ్రేషను, మ్యాట్రిక్సెస్, డిటర్మినెంట్, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇవి కూడా జేఈ మెయిన్ దీనికి ఏప్రిల్ సెషన్కి మంచి క్వశ్చన్స్. మొన్న కూడా జనవరిలో కూడా ఈ సెక్షన్ నుంచి బాగా క్వశ్చన్స్ అయితే అడిగారు. అదేవిధంగా బ్యాలెన్స్ డైలీ రొటీన్ ఫ్రమ్ ఫెబ్రవరి నుంచి మార్చి. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1st వీక్లో ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల కెమిస్ట్రీ చదవండి. ఇనార్గానిక్, ఆర్గానిక్ రియాక్షన్స్. 10 గంటల నుంచి 1 గంటకు మెయిన్ బ్లాక్. ఇప్పుడు ఎవరు ఏ కోచింగ్ సెంటర్ కూడా చెప్పరమ్మా, ఈ టైంలో అంతా మీరే చదువుకోవాలి, అది గుర్తుపెట్టుకుని. ఏ కోచింగ్ సెంటర్ ఎవరు కూడా అందరూ అక్కడికి వెళ్ళి కూర్చున్నా కానీ చదివేయటమే కానీ మిమ్మల్ని మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ సీన్ ఎవరికి లేదు, అది గుర్తుపెట్టుకుని మీరే చదువుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ మరి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫోకస్ ఆన్ ఫిజిక్స్, మ్యాథ్స్. తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు వీక్ ఏరియా అనాలిసిస్, ఫిక్స్ ద గ్యాప్, ఐడెంటిఫై ఇన్ ద మార్నింగ్. తర్వాత నైట్ 9:30 నుంచి 10:30 వరకు ఫార్ములా, షార్ట్ నోట్స్, రివిజన్, కీప్ ఇట్ లైట్ ఫర్ బెడ్ అనమాట. మీరు షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్ని కూడా ప్రిపేర్. తర్వాత వచ్చేసి మనకి ప్రిపరేషన్ టిప్ బిట్వీన్ ఏప్రిల్ 10th అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. స్టాప్ డూయింగ్ జేఈ మెయిన్ స్టైలు ఎంసీక్యూ ఎంటర్లీ. ఏప్రిల్ 10వ తారీఖుకి అడ్వాన్స్కి మెయిన్లో జేఈ మెయిన్ కంప్లీట్గా మానేయాలి. ఇక ఏప్రిల్ 10th తర్వాత మీకు మెయిన్ ఉంటుంది కదా, ఉండదు కదా. జేఈ మెయిన్ స్టైల్ ప్రిపరేషన్ ఆపేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థమైందా? బిట్వీన్ మనకి ఏప్రిల్ 1st వీక్లో జేఈ మెయిన్ సెషన్ 2 అయిపోతుంది కదా. సెషన్ 2 అయిపోయిన తర్వాత జేఈ మెయిన్ స్టైల్ ప్రిపరేషన్ ఆపేయండి, ఎంసీక్యూ ఎంటైర్లీ. షిఫ్ట్ యువర్ ఫోకస్ మ్యాచ్ ద కాలం, ఇంటిగ్రల్ టైపు. మీ ఫోకస్ ఈ యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చేయండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ షిఫ్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది, మరి అడ్వాన్స్డ్ ప్యాటర్న్ జేఈ మెయిన్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది, జేఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ వేరొక విధంగా ఉంటుంది. షిఫ్ట్ యువర్ ఫోకస్ టు మ్యాచ్ కాలం, ఇంటిగ్రల్ టైపు, మల్టిపుల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, బ్యాక్ బోన్ ఆఫ్ అడ్వాన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఆ విధంగా వచ్చేయండి. తర్వాత ఏంటంటే సిన్స్ వీఆర్ ఇన్ క్రిటికల్ ఫేజ్ లీడింగ్ అప్ టు ద ఏప్రిల్, దిస్ 4-week ఇంటెన్సివ్ రివిజన్ ఫోకస్ ఆన్ కోర్ పిల్లర్స్ చాప్టర్స్ దట్ ప్రొవైడ్ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బోత్ జేఈ మెయిన్ అడ్వాన్స్. 4-week హై వెయిటేజ్ రివిజన్ టేబుల్. ఒకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ,
వీక్ 1 మోడర్న్ ఫిజిక్స్, ఫోటో ఎలక్ట్రిక్ కానీ, ఆటమ్స్ కానీ, న్యూక్లియర్ కానీ, కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, పిరాడిక్ టేబుల్ చూసుకోండి. వీక్ 1 ఇది లాస్ట్ వీక్ అమ్మ. ఇది మనకి ఏప్రిల్ 10th తర్వాత, ఆఫ్టర్ ఏప్రిల్ 10th తర్వాత మీరు మే 17th వరకు తర్వాత ఇక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్, జియోఈ కార్బన్. వీక్ 3 హీట్, థర్మోడైనమిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా రియాప్టిక్స్, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది స్టూడెంట్స్ హౌ టు ఎగ్జిక్యూట్ ఈచ్ వీక్ మెయిన్ టు అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ 1 to డైలీ 1 to 2 hours జేఈ మెయిన్ 24 పీవైక్యూస్ బాగా చేయండి. డే నుంచి 3 వారంలో, ఆ వారంలో వారానికి 3, 5, 4, 5లో డెప్త్ పిక్ 15 to 20 జేఈ అడ్వాన్స్ పీవైక్యూస్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years. ఎక్కువగా పీవైక్యూ చేస్తే, ఎంత పీవైక్యూ చేస్తే మీకు అంత బలం అనమాట, అంత ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. డోంట్ జస్ట్ ఫైండ్ ఆన్సర్, ట్రై టు అండర్స్టాండ్ వై అదర్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ ఎసెన్షియల్. ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్లో అడుగుతాడు వాడు. తర్వాత డే 6 మిక్స్డ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్ టైప్ క్వశ్చన్స్. దీస్ ఆర్ క్రూషియల్ ఫర్ బోత్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్ ఎవర్ క్యాలిక్యులేషన్ యాక్యురసీని టెస్ట్ చేయండి. ఇదే విధంగా ఫిజిక్స్ స్ట్రాటజీ, విజువలైజేషను, కెమిస్ట్రీ, లింకేజ్ మెథడ్, ఇవన్నీ చూసుకోండి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డ్యూయల్ ట్రాక్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ ట్రాక్ అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 70%, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 70% జేఈ మెయిన్ మీద ఏప్రిల్ సెషన్ మీద ప్రిపరేషన్ సాగించండి. 30% టైము అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు అడ్వాన్స్కి వెళ్ళారా లేదని తెలిసిపోయింది. జనవరి సెషన్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, మార్క్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా రిజల్ట్స్ అయితే పెండింగ్ ఉంది కాబట్టి, అడ్వాన్స్ సెషన్ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. సపోజ్ ఒక 200, 190, 180 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ డైరెక్ట్గా డ్యూయల్ ట్రాక్ ఫాలో అవ్వాలి. జేఈ మెయిన్ ఫాలో అవ్వాలి, అడ్వాన్స్ ఫాలో అవ్వాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.